మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మండల సమైక్య మహాసభ జరిగింది. మండల సమైక్య అధ్యక్షురాలు కె రూప ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో మహిళా సంఘాల అభివృద్ధి, ఆర్థిక సాధికారతపై చర్చించారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, బ్యాంకుల ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని అధికారులు సూచించారు. ఇటీవల బదిలీపై వెళుతున్న మండల సమైక్య సిబ్బంది యాదగిరి, కిషన్, శ్రీనివాస్ గౌడ్ రజితలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. తెలుసు కదా మీ అందరికీ, జెండర్ జిల్లా కాదు, జిల్లా స్టేట్ లెవెల్ రిసోర్స్ పర్సన్ చేస్తున్నా. ఎలాంటి చిన్నపిల్లలకు పెళ్లి చేయొద్దని, ఏదైనా ఉంటే నాకు సంప్రదించాలని, మీకు ఏ సమస్య వచ్చినా హింస లేని కుటుంబాలు చేసేందుకు ఇప్పుడు మన స్టేట్ లెవెల్లో ఒక 4 మండలాలు తీసుకురు. మొత్తం మన తెలంగాణలో కొంచారం, నర్సాపూరు, శివంపేట, మెదక్ 4 మండలాలు పైలట్గా తీసుకురు. ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్క సభ్యురాలు జెండర్ పాయింట్ పర్సన్గా, చిన్న సంఘంలో ఒకరు, గ్రామ సంఘానికి వస్తే 20 గ్రూపులు ఉంటే 20 మంది, మండలికి వచ్చే వరకు మళ్ళీ మన మండల సమైక్యలో ఎన్ని వివోలు ఉన్నాయి? 34 వివోలు. 34 వివోల నుంచి జెండర్ పాయింట్ పర్సన్ వస్తారు. అందులోకించి 10 మందిని వేస్తాం. ఏ సమస్య ఉన్నా అక్కడికక్కడే హింసలేని కుటుంబాలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇది చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటికీ 10,000 పైన కేసులు చేసినారు. మీకు తెలుసు, ఎక్కడైనా మన అక్క చెల్లెల కష్టం ఉంటే సంప్రదించాలని ప్రతి సోమవారం మండలిలో కూర్చుంటారు. మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఇవాళ మీ అందరికి చెప్పేది ఏంటంటే, ఎక్కడ సమస్యలు వచ్చినా చిన్నతనంగా పెళ్లి 21 సంవత్సరాలు వచ్చేటంత వరకు మనం అందరి పిల్లల్ని చదివించాలి. కిషోర బాలికలను కానీ సంఘాలు చేయాలి, మన ముసలి సంఘాలు చేయాలి. ఒకటే కాదు, మనం ఏంటంటే మా జెండర్ అనగానే ఎంతసేపు మొగడు పెళ్ళాలి సమస్య అనుకుంటారు. ప్రతి ఒక్క సమస్య మన అక్క చెల్లెలకు వచ్చేది. ఏ విషయంలో అయినా సరే ఎదుర్కోవడానికి కాదు, మనం సర్దుకోపోవడానికి అని అనుకుంటాం. కొట్టుడు కామని అనుకుంటారు మనం, అది కాదు. దెబ్బలు పడద్దు, మనం తిరిగి మళ్ళీ వాళ్ళని అనొద్దు, మనం పడద్దు వాళ్ళని అనొద్దు. అదే ప్రతి ఒక్కరు అక్క చెల్లెళ్ళు అందరూ మంచిగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. హింసలేని కుటుంబాలు ఉంటేనే బాగుంటుంది. మన సంఘాలు బాగుంటాయి, మనం బాగుంటాం. మనం తిరిగి లోన్లు కట్టాలన్నా ఏం చేయాలన్నా మనం బాగుంటేనే మన వాళ్ళు బాగుంటారు, అందరు ఉంటారు. కాబట్టి అందరూ సంప్రదించాలని సోమవారం మండలిలో కూర్చుంటాము. ప్రతి మండలిలో సోమవారం కూర్చుంటారు. మీ దృష్టికి వస్తే ఎక్కడెక్కడ చిన్న సంఘంలో గ్రామ సంఘంలో ఉంటే గ్రామ సంఘంలో పోలీస్ స్టేషన్ పోకుండా, కోర్టు పోకుండా చిన్న సమస్యలకు ఎక్కడెక్కడ పరిష్కారం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేయడం జరిగింది. మనం వెల్దుర్తి మండలి వచ్చేది 32% మాత్రమే ఉన్నది. సో దాన్ని మనం ఈ మంత్ ఎండింగ్ వరకు కనీసం అంటే దాదాపు ఒక 60% అన్న 60% బ్యాంక్ లింక్ తీసుకురావాల్సిందిగా మీ అందరినీ వివరాలందరినీ కూడా చెప్తా ఉన్నాను. ఓకే, అదేవిధంగా మన సింధికి సంబంధించిన అమౌంట్ ఎవరైతే మీరు ఇచ్చారో దానికి సంబంధించిన రికవరీ ఈ నెల మీరు యాక్షన్ ప్లాన్ ప్రకారం డైలీ ఉదయం 8 గంటల నుంచి ఫీల్డ్లో తిరిగితే మార్నింగ్ నుంచి 10-11 గంటల వరకు అంటే అందరూ సంఘ సభ్యులు దొరుకుతారు. కాబట్టి విలేజ్లలో వాళ్ళు దొరికినప్పుడు ఏదైనా రికవరీ ఉందో ఆ రికవరీ ప్రోగ్రామ్ పెట్టండి. మీరు పోయినప్పుడు మీ సీసీలకు కూడా ఫోన్ చేయండి. ఫోన్ చేసే వాళ్ళు కూడా మార్నింగ్ అందుబాటులో ఉంటే వాళ్ళు కూడా వచ్చి రికవరీ కంప్లీట్ చేసుకుంటారు. సో ఈ విధంగా అదేవిధంగా ఇంకా మీరు చేయాల్సిన పని ఏంటంటే, న్యూ ఎంటర్ప్రైజ్ సంబంధించింది ఏవైతే మరి షాప్స్ ఉన్నాయో ఆల్రెడీ మన కొత్తవి ఉన్నాయి, కొంచెం పాతవి ఉన్నాయి. పాతవి కూడా ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటికీ ఫోటోలు తీసి మీరు ఆల్రెడీ గ్రౌండింగ్ స్టేటస్ ఈ నెల ఎండింగ్ వరకు అంటే ఎంటర్ చేయండి. మొదటిదాకా వాస్తవానికి రెడ్ జోన్ ఉండే, ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్ జోన్కి వచ్చారు. సో కాబట్టి ఇంకా ముందుకు చేసి ఇంకా చేస్తే ఆన్లైన్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. హెచ్ఎల్పీలు మీరు క్లస్టర్ లెవెల్లో ఒకసారి క్లస్టర్ లెవెల్ సీసీలు మీరు మీటింగ్ పెట్టుకొని సీలతోటి వాళ్ళకి హెచ్ఎల్పీకి సంబంధించింది ఏదైతే ఉంటుందో వాళ్ళకి నేర్పించండి. నేర్పిస్తే హెచ్ఎల్పీలు కంప్లీట్ అయిపోతుంది.
సో అదేవిధంగా మండల సమాఖ్య కూడా కేవలం 63,000 రూపాయలు మాత్రమే లాభం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే మండల సమాఖ్యకు ప్రతి గ్రామ సంఘం మెంబర్షిప్ ఫీజు అనేది 1,500 రూపాయలు చెక్ రూపంలో గ్రామ సంఘం నుంచి మండల సమాఖ్యకు ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంత చేయాలి? 1,500 రూపాయలు. ఈ నెల మొత్తం అందరూ ఎవరైతే ఇంకా మెంబర్షిప్ ఫీజు పంపలేదో వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామ సంఘం నుంచి 1,500 రూపాయలు ఆల్రెడీ మండల సమాఖ్యకు రావాలి. ఓకే, మండల సమాఖ్యకు వచ్చిన తర్వాత మండల సమాఖ్య నుంచి వాళ్ళ జిల్లా సమాఖ్య అవుతుంది. సో కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది రాసుకోండి. మీరు అందరూ కూడా ఈ నెల ఎండింగ్ వరకు అందరూ కూడా 60% అన్న కనీసం కంప్లీట్ చేయండి. మీరు ఇచ్చిన టార్గెట్ ప్రకారం కంప్లీట్ చేస్తే మండలము మంచి పొజిషన్ ఉంటుంది. సివిల్ రికవరీలో ఎవరు కూడా కేర్లెస్ చేయొద్దండి దయచేసి, ఎందుకంటే పైనుంచి చాలా ప్రెషర్ ఉంటుంది. మళ్ళీ అందరూ కూడా చేయాల్సింది ఖచ్చితంగా మీరే, గ్రామాలలో ఉన్న అధికారులు అంతా కూడా మీరే కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రికవరీ షెడ్యూల్ అనేది కంప్లీట్గా చేయాల్సిందిగా మీ అందరూ చెప్తా ఉన్నాను. సో అదేవిధంగా అక్కడక్కడ గ్రామ సంఘాలలో కూడా పొదుపులు, ఇంకా చాలా గ్రామ సంఘాలలో పొదుపులు లేవు. ఆ పొదుపులు అనేది ఖచ్చితంగా చేయాలి. ఓకే, గవర్నమెంట్ మనకు ఇచ్చిన మంచి అవకాశం ఏంది, అధ్యక్షురాలు కానీ ఎవరైనా సరే ప్రతి గ్రామంలో చదువుకున్న మహిళలు 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి ఇట్లా డిస్కంటిన్యూ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు మంచిగా ఇప్పుడు 10వ తరగతి ఆల్రెడీ ఎగ్జామ్ రాపిస్తూ ఉన్నాం. ఒక 10వ తరగతి 10th ఒకరి మధ్య ఏదైనా అనుకుంటే ఇంటర్మీడియట్ అంటే 12వ తరగతి చదువుతున్న వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఫీజు కట్టచ్చు ఆన్లైన్లో డైరెక్ట్గా. 10th క్లాస్ చదవాలనుకుంటే 10th క్లాస్ కట్టుకోవచ్చు. మరి ఈ అవకాశం కేవలం మహిళలకు వచ్చింది. సో కాబట్టి మీరు ఎవరెవరు ఉంటారో మనకు ఇంకా చాలా తక్కువ ప్రోగ్రెస్ ఉంది. ఇక్కడ కేవలం 59 మాత్రమే అయినట్టున్నాయి ఇక్కడ ఆన్లైన్లో. సో ఇంకా మనకు కేవలం మొత్తము 120 మంది మొత్తం టార్గెట్. ప్రతి వివోకి ఎన్ని 4 చేయాలి. ప్రతి వివోకి ఎన్ని 4, 2 10th 2 ఇంటర్, ఇది కంపల్సరీ. ప్రతి ఒక్క 4 దొరకరా ఊర్లలో? 10 సంఘాలు 100 మందిలో 4 దొరకరా? కంపల్సరీ దొరుకుతారు. వాళ్ళని ఐడెంటిఫై చేయండి. వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. వాళ్ళు కనుక చదువుకొని ఉంటే వాళ్ళ 10th క్లాస్ వాళ్ళకు మెమో ఉంటే ఆ మెమో ద్వారా వాళ్ళు లోన్ తీసుకోవచ్చు. ఆ మెమో ద్వారా మనం ఇంకా కంపెనీ పెట్టుకోవచ్చు. ఆ మెమో ద్వారా ఇంకా వేరే ఏ యాక్టివిటీ అయినా చేసుకోవచ్చు. ఏదైనా కంపెనీలో చేసుకున్నా కానీ ఆమెకు ఇంకా వేరే ఫ్యూచర్ కూడా వస్తుంది. సో కాబట్టి ఇది 10th క్లాస్ అనేది మంచిది. చాలా టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, ముఖ్యమైన ప్రోగ్రామ్ ఉన్నది. కాబట్టి దయచేసి మీరు అందరూ ప్రతి వివోఏకు 4, 2 10th 2 ఇంటర్ ఇది కంప్లీట్ చేయండి. అదేవిధంగా రేపు అకౌంటెంట్ ఏం చేస్తారంటే రేపు చాలాన్స్ అన్ని కంప్లీట్ చేస్తుంది. జనరల్ వార్డ్ అయిపోయింది కాబట్టి రేపు చాలాన్స్ అనేది కంప్లీట్ చేస్తుంది. మన మొత్తం సిస్టంలో కంప్లీట్ చేస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ బ్యాంకులో పే చేసిన తర్వాత సాటర్డే నాడు అందరు వివోలు వచ్చేసి మీ బుక్లెట్ ఇస్తే మరి ఎప్పుడు సండే ఓకే. శనివారం నాడు అందరు రండి. శనివారం అందరు వచ్చి బుక్లెట్లు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేస్తుంది కాబట్టి శనివారం అందరు బుక్లెట్ కంప్లీట్ చేసేసుకొని సోమవారం ఉదయం మాత్రం డీసీ రిటర్న్ కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు. ఓకే, ఇది మన టాస్క్. సో మనం ఇంకా మనకి ఈరోజు టైం లేదు, ఎందుకంటే మన సీసీలు కూడా మన పాత వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి. సో నెక్స్ట్ మీటింగ్లో మనం అందరూ కూడా ఇంకా డీటెయిల్స్గా మనం సీఎల్కి రివ్యూ డీటెయిల్స్గా పెట్టుకుందాం. సో అప్పటి వరకు మనం ఏమైతే మన ఎజెండా మీ అందరూ చెప్పినామో వాళ్ళు ఖచ్చితంగా మీరు అందరూ సీరియస్గా చేయండి. కొంచెం వరకు కూడా మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరికి మంచి యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు కూడా మంచి కొత్త టీం వచ్చింది, సీసీ కూడా వచ్చారు. అందరూ కూడా మరి ఎటువంటి ఎన్పిఎల్ కానీ బ్యాంకింగ్ టార్గెట్ కానీ అన్ని రీచ్ కావాలని అందరూ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.